నలుగురు అత్తలు ఒకదాన కూర్చుంటే అలా ముచ్చట ఏముంటది తెలుసా? ఏం వత్త అంటది. ఒమ్మో నా కూడలా, నా కూడలుకున్నంత సుఖం పుణ్యలు ఉంటా అది నా కొడుకు పల్లెత్తు మాటలడు, నన్నది అసలు ఏదేకదు, నిమ్మలంగా లేస్తుంది, కథం ఇంత తింటది, పుల్లలను పంపిస్తుంది, మూడు పంపిస్తుంది, మళ్ళీ తింటది, మళ్ళీ వంతది, దానికి ఏం పని ఉంది అమ్మో, దాని నోట్లో నూరు పెడతారు అమ్మో అజ్జకాది నా కూడలను వత్త అంటది. ఓ అత్త ఏమంటది, అమ్మో నా కూడలంతా బస్టు దిగిపోతుండదమ్మో, నా బిడ్డ వస్తే అస్సలే ఓర్వదమ్మో, నా బిడ్డను చూస్తేనే సాయిస్తుంది అమ్మో, దీనాసం ఉంటుంది అనుకుంటే నేను చేసుకోకనే పోదునమ్మో అని, దీనాసం ఉంటుంది అనుకుంటే నేను చేసుకోకనే పోదునమ్మో అని ఓ అత్త అంటది. ఇంకొక అత్త ఏమంటది అనుకుంటున్నావు, అమ్మో నీ కూడలు నయమమ్మా, నా కూడలు అయితే రాగానే నా కొడుకుని మార్చేసింది అమ్మా, నా కొడుకు అప్పుడైతే అమ్మా ఇది చేస్తున్నా అది చేస్తున్నా ప్రతీది చెప్పేటోడు ఇప్పుడు నాకేం చెప్పనే చెప్తాడు అమ్మా, నా కూడలు వచ్చినాకైతే నా కొడుకుని మస్తు మార్చేసింది అమ్మా, అంటే మందు పెట్టిందో ఏం మాకు పెట్టిందో కానీ మందు పెట్టి మార్చింది నా కొడుకుని, అమ్మో వేసినోడు అనుకున్నావు నా కూడలు, ఈ కూడలే నయ్యం ఇంకా అని పోతుంటది. ఇక వీళ్ళు ఉప్పరి మీటింగ్ వేసేదే కూడలని ఆడిపోసుకుంటందుకు, లేకపోతే వేరే ముచ్చటే ఉన్నది వీళ్ళకి. ఇక కోడలి ఈ కోడలు ఇట్లా, మీ కోడలు అట్లా, మా కోడలు ఇట్లా, ఇదే పని. ఇక ఇదే పని, ఇంకేం పనే ఉండదు. ఇక తినాలి అరగదాకా కూడల మీద ఇదే ఏమంటారు సెటర్లు వేసుకుంటూ కూర్చోవాలి. అమ్మో అదే పుసుకున్న కోడలికే బెడ్ రెస్ట్ చెప్పిర్రు అనుకో, ఇక అత్త ఆడబిడ్డ ఎట్లున్నప్పుడు రియాక్షన్, ఇక బాబో ఇక మేము కనలేదు, ఇక మేము పెంచలేదు, ఆ కాలంలో ఇక మాకు తెలియనే తెలియదు, ఇక బెడ్ రెస్ట్ ఇచ్చినారు మాకు, ఇక పండుకోని పక్కలకేసి లేవద్దమ్మా అని చెప్పినారు. చేసుకోవాలి, చేసుకుంటేనే మంచిగా ఉంటది, చేసుకుంటేనే మంచిగా ఏమంటారు నార్మల్ డెలివరీ అవుతుంది. మమ్మకి ఇట్లా వండుకుంటేనే ఆపరేషన్ అవుతుంది. ఇక ఏముంది అమ్మ ఇంత సుఖాషికో ఇంత సుఖాషికం ఏం కానీ అమ్మ పిల్లలని అని దీర్ఘాలు తీస్తారు. అమ్మ మీ అప్పుడు మా అప్పుడు ఎట్లుందని ఆలోచన ఉండదు. అదే వాళ్ళ బిడ్డకైతే మాత్రం అమ్మో కాలు కింద పెట్టొద్దు అన్నాడు డాక్టర్, నీళ్లు కూడా మంచం కాడికి తెచ్చేయమన్నాడు అని చెప్తుంది అట్లా. మరి ఇంట్లో కూడలు దాన్ని మాత్రం ఎందుకు ఇట్లా పాయిదర్లు పెడతారు తెలియదు. ఈ అమ్మ ఆడవిళ్ళ పిల్లలు కూడా మా మీద పెత్తనం చెలాయిస్తారు, ఏ వీటికి అట్లా అదే అర్థం కాదు. అంటే ఇప్పుడు ఆడవిళ్ళతోనే మాటలు పడాలి, మీ పిల్లలు అంటే కూడా మీ మాటలు పడాలా, మా పోరగాలు కూడా మీ పిల్లలు అంటే మాటలు పడాలా, ఏ వీటికి అంత రుజువు చూపిస్తారు మా మీద? అంటే కోడలంటే అంత సుల్కన్నా మీకు? ఏ వీటికి అంత అలుసు? అంటే మర్యాద ఇస్తున్నారు వీళ్ళు, నిమ్మతంగా ఉంటున్నారు, ఏమన్నా తప్పుడు చేయాలని అనుకుంటారా, లేకపోతే ఎట్లా అని అనుకుంటారు మీరు? నాకు అర్థం కాదు. మీ పిల్లలు కూడా మా మీద పెత్తనాలు ఏంది? మా ఇష్టం వచ్చిన మీ ఉండని కూడా మాకు హక్కు లేకపోతే ఎన్ని రోజులు మీ పెత్తనాలు తెలితే మా మీద? ఇక రాఖీల పండుగ వస్తుందా? ఇక రాఖీల పండుగకి ఎట్లుంటుంది అనుకుంటున్నావు? అత్తది ఆడబిడ్డది, మరి ఆడబిడ్డవు నువ్వు ఇంటికి వచ్చి అలా మీ తమ్ములకు రాఖీ కట్టొచ్చు, పోవచ్చు, నీకు అన్ని విధాల హక్కు ఉన్నప్పుడు కోడలు దాన్ని కూడా అమ్మగారింటికి కూడా అనుకుంటది కదా, మరి దాని కూడా అన్నదమ్ములు ఉంటారు కదా, మరి కట్టుకొని వస్తుంది కదా అని ఆలోచన ఎందుకు ఉండదు? ఏ రాఖీల పండుగ వస్తుంది ఏం పోతున్నా అంటే, అయ్యో పోతావా, నా బిడ్డ వస్తుంది కట్టినాక పోవాలి నువ్వు అని అత్త అంటది. పోనీ బిడ్డ యాల పొద్దుగాలు వచ్చి రాఖీ కడుతుందా అంటే మిట్ట మధ్యాహ్నమో పొద్దుకంగానో వస్తుంది. మరి కోడలు ఎప్పుడు పోవాలి? పోతావా అని అత్త అంటది. వచ్చే వరకు పుసుకున లేకపోతే ఆడబిడ్డ ఏమంటది, ఉండనే ఉండదు నీ పిల్లం, ఎప్పుడు రాఖీ కడదామంటే ఎప్పుడు అమ్మగారింటికే పోతుంది, అంతేగా నీ ఒక్కరికే కట్టాలి ఎప్పుడైనా అని అంటది. అట్లా అనుకున్నప్పుడు జల్దీ రావాలి, జల్దీ వచ్చి అందరు ఉన్నప్పుడే కట్టి నువ్వు కూడా నిమ్మతంగా కట్టి నిమ్మతంగా పోయితే ఈమె కూడా నిమ్మతంగా పోయి అమ్మగారింటి పోయి కట్టుకొని వస్తుంది. నువ్వు మాత్రము ఎప్పుడు వచ్చినా సరే ఇంట్లోనే ఉండాలంటే మరి వాళ్ళింటికి మరి ఈ ఆడవిల్ల కూడా పోవాలి కదా. ఇక మనం ఎక్కడైనా పోయినాం అనుకో ఆడవిల్లకి అత్తకి చెప్పకుండా ఇక కథం, ఇక అత్తది ఆడవిల్ల రియాక్షన్, ఇక అయ్యో చెప్పొద్దా రావద్దా ఒక్క ఆడవిల్ల చెప్పరా గట్లనా అని అత్త అంటది. నాకు చెప్తే నేను రాకపోదునా, నేను చెయ్యకపోదునా, నాకెందుకు చెప్తారు వీళ్ళు, మారిపోయి వీళ్ళు అని అంటారు. ఎప్పుడు మీకు చెప్పే పోవాలనా? ఏడికి పోయే స్వతంత్రం మాకు ఉండదా ఏంది? ఏడికి పోయే స్వతంత్రం మాకు ఉండదా ఏంది? పోనీ ప్రతిదానికి మీరు పోయే కాడికల్లా మమ్మల్ని తీసుకొని పోతురా, పోనీ ప్రతిదానికి మీరు పోయే కాడికల్లా మమ్మల్ని తీసుకొని పోతురా, అట్లా అని మాకేమైనా చెప్పిపోతారా? అమ్మ అట్లా ఉండదు, ప్రతిదానికి చెప్పాలి. మనం ఏం ప్రతిదానికి మనం చెప్పాలి, వాళ్ళు మాత్రం ఏ దానికి చెప్పరు. అట్లా కూడా మనం ఏం అనొద్దు. అట్లా కూడా మీరు పోయటం మాకు చెప్పిరా మనం అన్నాం అనుకో కథమే ఇక పంచాయతీ. ఇక పోసిన కూడల్ని ఏదైనా తెలిసి తెలియక తప్పు చేసిందే అనుకో, అయ్యో మీ అమ్మ నీకేం చెప్పలేదా, మీ అమ్మ నీకేం చెప్పలేదా, గిదేనా నీ రీతిలో మనవయ్య గిట్లే నేర్పిస్తా గిదేనా, మనవయ్య గిట్లే నేర్పిస్తా గిదేనా అని మాట్లాడతారు. ఏమిటికి అంతగానో మా అమ్మగారిని అంటందుకు? మరి నీ బిడ్డకు నువ్వేం నేర్పించినావు, నీ కొడుకు నువ్వేం నేర్పించినావు అని ఆలోచన ఒకసారి లేవెందుకు? అట్లుండదు. ఏం రీతి నేర్పింది, నీ అమ్మకి ఏం చెప్పలేదా, అత్తేంది ఆడబిడ్డ ఏంది మొగుడేంది మామేంది అని చెప్పలేదా అని అంటే ఏం తెలుస్తుంది? పెళ్లి కాక ముందుకే అమ్మ నీకు ఆడబిడ్డ ఇట్లు వస్తుంది, అత్త ఇట్లు వస్తుంది, మొగుడు ఇట్లు వస్తాడు, మామ ఇట్లు ఉంటాడు, బావి ఇట్లు ఉంటాడు అని చెప్తారా? ఏంది మంచిగా ఉండాలి, నిమ్మతంగా వేసుకో బిడ్డ, ఏమన్నా సదిరి చేసుకో అని చెప్తారు. అంతేగాని అజ్జకారి దోస్తు ఇట్లు ఉండాలి, మంచి దోస్తు ఇట్లు ఉండాలి అని ముందే చెప్పారు కదా. చూడాలి మాత్రం ఎన్ని విధాలు అనాలో అన్ని విధాలు మాట్లాడతారు.
ఇంకా పని చేసుకోరా, అల్కగా చేసుకోవాలి, చిన్నగా మెల్లగా లేచి నిలబడి చేసుకోవాలి. మనుషులు వస్తే కూడా లేచి నిలబడతలేదు, మొత్తము అంతగానో నొప్పులు అవుతున్నాయా ఏంటి? చేసుకోకపోతే ఎవరు చేస్తారు అని అత్త అడుగుల రియాక్షన్ ఉంటది. అదే బిడ్డకు అయింది అనుకో, ఓ బిడ్డ నువ్వేం పని చెయ్యకు, 6 నెలల దాకా నువ్వు నీళ్ళ చేయి పెట్టకు, నువ్వు పచ్చి బాల్యంతో బిడ్డ, నువ్వు నీళ్ళ చేయి పెట్టకు బిడ్డో, కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి, చేతులు తిమ్మిర్లు వస్తాయి బిడ్డ, నువ్వేం పని చెయ్యకు. మరి కోడలు దానికి ఎందుకు అట్లా చూస్తావు, మళ్ళీ బిడ్డకి ఎందుకు అట్లా చెప్తావు, మళ్ళీ ఇది కూడా దీన్ని కూడా పెద్ద ఆపరేషన్ అయింది అని ఆలోచన చేసుకోవచ్చు కదా. అమ్మా అట్లా ఎట్లుంటది, పెద్ద ఆపరేషన్ గానీ ఇంకెంత పెద్దగా కొయ్యని అయినా సరే వీళ్ళకి శావకీర్తి మాత్రం చేస్తూనే ఉండాలి. లేకపోతే అర్థం ఇక ఏముంది, బెడ్ మీదకి దిగుతలేరు, మొత్తం ఇక కూర్చొని మంచం మీద కూర్చొని తింటుంది, మనుషులు వస్తూ కూడా లేస్తలేరు, మర్యాద మొత్తం మర్చిపోయారు అని ఇట్లా మాట్లాడతారు. ఎందుకమ్మా అట్లా చూస్తారు అనేది తెలియదు. మరి పోనీ పానం ఎట్లుంటది ఏం కథ అనేది మీకు తెలియదా? అప్పటి రోజులు ఇప్పటి రోజులు ఒకటేనా అన్న ఆలోచన ఉంటుందా? అప్పటి రోజులు ఇప్పటి రోజులు ఒకటేనా అన్న ఆలోచన ఉంటుంది. బిడ్డకు మాత్రం అయితే మాత్రం అమ్మో అయిపోయి అన్నట్టు ఉంటుంది. కోడలకు మాత్రం ఏముంది అన్నట్టు ఉంటుంది. ఇంత పాయితలు చూపిస్తారు ఎందుకో తెలియదు. ఇక పుసుకున్న వాళ్ళు వచ్చినప్పుడు ఇక కోడలు దాని అమ్మగారు వచ్చిర్రు అనుకో, ఇక వాళ్ళ అమ్మనే గాని వాళ్ళ అక్కనే గాని వాళ్ళ చెల్లెనే గాని వాళ్ళ అయ్యనే గాని ఇక కోడలు దాని అమ్మగారు ఎవరు వచ్చినా సరే ఇక వీళ్ళు మొక్కలు మాడుస్తారు. ఎందుకు? మీరు మీ కొడుకు ఇంటికి ఎట్లొచ్చిర్రు, వాళ్ళ బిడ్డ ఇంటికి కూడా వాళ్ళ అమ్మగారు గట్లనే వచ్చినా అనుకోవచ్చు కదా. అట్లా ఉండదు. ఇక వీళ్ళు వచ్చింది చూసి మొక్కలు మాడుస్తారు, మూతిట్ల ముక్కిట్లా పెట్టుకుంటారు, పోతారు, రూమ్ లో కూర్చుంటారు, బయటికి వెళ్ళరు. అదే కోడలని అమ్మగారు వల్కరించినా కూడా సగం సపోర్ట్ చేయరు. పోనీ వల్కరియకపోతే మళ్ళీ ఏమంటారు, అమ్మో దీని అమ్మగారికి ఎంత బల్బు చూసినావా, మాట్లాడలేదు చెయ్యలేదు అని మళ్ళీ మీరే కారాలు మిరియాలు నూరుతారు. ఏమిటికి? పోనీ ఎందుకు ముఖం మాడుస్తారు మీరు? వాళ్ళు వస్తే ఎవరు అంతగానో మెక్క తినేది ఏముంది, మీరేం తింటారో మీ దాంట్లో గాలు ముక్క తింటారు అంతే. ఏ బిడ్డ దగ్గరికి రావద్దా? పోనీ నువ్వు పోకుండా ఉంటావా నీ బిడ్డ దగ్గరికి? అట్లా ఉండవు కదా. మరి నువ్వెట్లనో నీ కోడలు కూడా గట్లనే వాళ్ళ అమ్మగారు కూడా గట్లనే చూస్తానికి వచ్చిర్రు కదా అని అనుకోవచ్చు కదా. ఇంకా నువ్వనే నీ కోడలికి ఏం తెస్తావో ఏం దేవో తెలియదు కానీ వాళ్ళ అమ్మగారు వచ్చేటప్పుడు అంత ఇవ ఇంట్లోకి తింటందుకో లేకపోతే ఇంకా దేనికో 10 రూపాయలు పెట్టే పోతారు కానీ తినేసి పోతారు కుక్కడికి అన్నట్టుగా అయితే ఉండదు. కానీ చాలా వరకు అయితే చాలా మంది ఇట్లనే ఉన్నారు. వస్తే మొక్కలు మాడుస్తారు. ఏమిటికి మొక్కలు మాడుస్తారు, దేనికి మొక్కలు మాడుస్తారు? నీ కొడుకు నీకెంతనో వాళ్ళ బిడ్డ కూడా వాళ్ళకి గంతలే అని ఆలోచన చెయ్యాలి. అట్లా చెయ్యరు. ఇవి కోడలు కడుపుతున్నప్పుడు జర 4 రోజులు నిమ్మతో పడనీకే అని చెప్పి అమ్మగారికి కడు ఉంటది. ఇక ఉన్నప్పుడు అక్క పెట్టుకుందాం అనుకున్నాం ముచ్చటిగా. ఇక ఫోన్ కొడుతుంది. అయ్యో ఇంకెన్ని రోజులు ఉంటావు, ఇంకా రెస్ట్ చెప్పిరా, రావా, 4 రోజులు ఉండిపోదురా. అందరూ అడుగుతారు మీ కోడలు ఎక్కడ పోయింది, ఇంకా రాదా, అయ్యో కడుపుతుంటే అటే ఉంటారా అమ్మగారింటి కానీ ఇంకా రాదా ఉండలేదా అని అడుగుతున్నావు. అందరు ముచ్చట ఎందుకు చెప్తున్నావు? నువ్వు చెప్పరాదు ఇంటికాడ పని చేసేందుకు కావాలి నాకు, నువ్వు లేకపోతే పనాడ ఆగిపోతుంది అని చెప్పరాదు. అట్లా చెప్పరు. నేను రోజులు ఉంటావు, రావచ్చు కదా, 4 రోజులు ఉండిపోదురా, ఈడ నేను చూసుకోనా, నేను చెయ్యనా అని అంటావు. ఏం చూసుకుంటావు? వస్తే కక్కి తెత్తిపోస్తావా? పోనీ లేకపోతే ఏం పని చెప్పకుండా బిడ్డ మీద కూర్చోబెట్టి అని బిడ్డ కాడికే తీసుకొచ్చిస్తావా? అట్లా చెయ్యవు. దీని పని ఇదే చేసుకోవాలి కదా. చేతనైనా చద కాకుండా అట్లా కూర్చుంటే నేనే చేసి పెడుతున్నావు అని మొత్తుకుంటావు. పోనీ దీన్ని చేసుకుందామంటే శాతన కాదు, అలా అమ్మగారింటి కాడ ఉండనియ్యవు. ఎందుకు మరి ఇది పిలుస్తావు? తెలియదు. చేసి పెడతానే పిలుస్తారు. వచ్చినాక మళ్ళీ దానిపై అదే చేసుకోవాలి కదా. చేసుకోకపోతే తప్పుతుందా? ఎవరైనా వచ్చినా కింద కూర్చోవాలి, నువ్వు కూర్చున్నా కిందన కూర్చోవాలి. అట్లా కూడా తప్పేదిస్తావు నువ్వు. అయినా సరే అనాలి అంతే. అమ్మగారింటి కాడ ఉంటే ఫోన్ కొట్టి రా అని చెప్పాలి. ఇక ఇట్లుంటారు కొంత. పుసుకున్న ఆడబిడ్డ ఇంటికాడ ఏదైనా దావతే అయింది అనుకో, ఇక కథ ఉన్నదే శర కోడళ్ళకి, ఇక ఉన్నదే గోస. ఇక ఎందుకను నీకంటే చేసి పెడతాం గానీ నీ ఇంటికాడ దావత్కి కూడా కుక్క లెక్క పని చేసేందుకు మేమేమైనా పని మనుషులమా లేకపోతే నీ కింద ఏమైనా జీతగాండ్లమా అనేది తెలియదు. ఇక అట్లా పుసుకున్న మనం చెయ్యకుండా కూర్చున్నామే అనుకో, ఇక ఏమంటాం, ఇక రాజుగారి బిడ్డలు చెయ్యరా, అట్లనే కూర్చున్నారు చూసినావు, గింత పని కూడా ముట్టుకుంటలేరు అని అంటావు. పోనీ ఇరగబడి పని చేస్తే కూడా ఏమంటావు, ఏం చేసిరు మీరు, ఏమెలబెట్టి ఏం చేయలే, గీంత పనికి ఇదవుతున్నారు మీరు అని మాట్లాడతారు. ఏమన్నా గులాంగిరా? నీకు చేసింది కాక నీ అత్తగా చుట్టాలకు కూడా మేము చేస్తాను మేమేమన్నా పని మనుషులమా అనేది అర్థం కాదు. ఎంత చేసినా చెయ్యని పేరే మీకు. ఎందుకు చెయ్యాలి, అసలు ఎందుకు చేస్తారు అనేది తెలియదు. ఇక కరెక్ట్ గా మనం ఇక మాట్లాడినాం అనుకో, ఇక కథం పంచాయితీ గుళ్ళే, ఇక శాపనాడదాలే ఇక మనం ఇక డెలివరీ అయినాక 6 నెలల దాకా పచ్చి బాలంకనే కదా, పోయికి ఉండంతి, ఇక్కడికి వస్తే ఎవడు చేస్తాడు, వాళ్ళ అమ్మగారింటి కాడ ఉంటే ఉండంతి అని అనుకోరు. మేము అందరం వచ్చి మేము లేమా, చేసుకోలేదా, ఉండలేదా అని మాట్లాడుతూ పోనీ 3 నెలలు వాడంగానే ఇవి దోలుకొచ్చుకొని ఏం చేస్తావు నువ్వు?
చెప్పు ఏమైనా పని చేస్తావా అంటే అట్లా ఉండదు. పిల్లని పిల్లగాని ఎత్తుకొని నువ్వు కూర్చుంటావు. అది ఏమంటారు, నువ్వు పాలెంత లెక్క నువ్వు పట్టుకొని కూర్చుంటావు. కోడల్ని మాత్రం లేవాలి, వంట చేయాలి, ఇల్లు కాలే తుడవాలి, బట్టలు పిండాలి, బాసలు తోమాలి, ఇవన్నీ పనులు చేయాలి. ఎందుకు అట్లా మరి 3 నెలలకే పిలిపించుకొని ఎందుకు దాంతో అన్ని పనులు అట్లా చేపిస్తారు? అదే నీ బిడ్డ అనుకో, ఓ బిడ్డ 6 నెలల దాకా నేను పంపించనండి మా బిడ్డని అని చెప్పి ఎవరాలు చెప్తావు. నీ బిడ్డ అయితేనేమో ఒకలాగా, కోడలు అయితేనేమో ఒకలాగా. బిడ్డను మాత్రం 6 నెలల దాకా రెస్ట్ అని చెప్పినప్పుడు మరి కోడలు దాకా 6 నెలల దాకా రెస్ట్ వద్దా? అట్లొద్దు. 3 నెలలకే ఇంటికి రావాలి, 3 నెలలకి కథం. ఇక రాకపోతే రచ్చనే. ఇక బిడ్డ వచ్చింది అనుకో, బిడ్డే రాని, బిడ్డ తరపు నుంచి ఎవరన్నా రాని, ఈ కథం. ఇగో చికెన్ తీసుకురా, ఇగో మటన్ తీసుకురా, ఇగో పూరీలు చెయ్యి, ఇగో బగారన్నం వండు, ఇదోటి అదోటి చెయ్యి, చేసి పెట్టు. వస్తున్నట అక్కడ ఏంది వస్తుంది, నా బిడ్డ వస్తుంది, నా బిడ్డ అత్తగారు వస్తున్నారు, మర్యాద వేయాలి, వాళ్ళకి మాట పోతుంది అని అంటది. అదే సరే అమ్మా, నీ బిడ్డ అత్తగారు వస్తున్నారు, చేసాము, పెడతాము, మాకేం బాధ లేదు. అదే మా అమ్మగారు వస్తున్నారు అంటే కథం. మూతిట్లా ముక్కిట్లా వస్తే పలకరించడం కష్టమే. అమ్మ నమ్మ తరపు నుంచి వాళ్ళని వస్తే, కోడల తరపు నుంచి వస్తే పలకరించి కూడా కష్టమే తెలుసా. అట్లుంటారు అత్తది ఆడవిల్లలు. మళ్ళీ వాళ్ళు వస్తే మాత్రం అన్ని విధాల మా అత్తగారు వస్తున్నారు, ఇది తింటారు, మా అత్తగారింటి కాడ ఇంత అఫీషియల్గా ఉంటారు, ఇట్లుంటారు అని చెప్తారు. మీ అత్తారింటికి పోతే ఎట్లుంటది అన్న సంగతి మాకు కూడా తెలుసు, కానీ మా కాడికి వచ్చి ఇట్లా చేస్తారు. అదే మరి మా అమ్మగారు వస్తే ఎందుకు అట్లా చేస్తారు అనేది తెలియదు. కథం ఇక మందలిచ్చుడే భాగ్యం, ఇక మా భాగ్యం అన్నట్టు ఉంటారు తెలుసా. తిందురా అంటే కూడా రాదు. ఏమొత్తి నాకు ఇప్పుడు ఏం ఆకలి అవుతలేదు, నేను తర్వాత తింటా, మీ అమ్మ వాళ్ళకి గిట్టు. మనసులో ఒకటి, లోపల ఒకటి, బయటకు ఒకటి, ఇట్లా కూడా ఉంటారు తెలుసా. కొంతమంది ఇట్లా కూడా చేస్తారు. మరి ఎందుకు ఇంత పాయిదాలు చూపిస్తారో తెలియదు. వాళ్ళు మాత్రం వాళ్ళ బిడ్డకి 2 రోజులకు ఒకసారి, అవసరమైతే రోజుకు ఒకసారి అయినా సరే ఫోన్ చేసి, తిన్నవా బిడ్డ, ఉన్నావా బిడ్డ, ఏం చేస్తున్నావు బిడ్డ, మీ అత్త ఏం చేస్తుంది బిడ్డ, నువ్వు ఎక్కువ పని చేస్తున్నావా బిడ్డ అని ఇవన్నీ అడగొచ్చు. కానీ కోడలు దానికి మాత్రం వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తే ఇక అయిపోయిగా ఎవరో ఇక మంత్రగాడు చేసినట్టుగా పెట్టుకుంటారు ముఖాలిగా. మరి కోడలు దానికి అమ్మగారు ఫోన్ చేయొద్దా, వాళ్ళ అమ్మ ఫోన్ చేసి మాట్లాడొద్దా? మరి నువ్వైతే నీ బిడ్డకు ఫోన్ చేసుకోవచ్చు, కానీ మరి కోడలు దానికి మాత్రం ఎందుకు అట్లా చూస్తావు? కథం ఫోన్ చేసింది అంటే ఏమిటి చేసింది అమ్మ, దేనికి చేసిందో, ఎందుకు చేసిందో ఇప్పుడు అది తెలుసుకోవాలి. ఇక లేకపోతే ఏదైనా పంచాయతీ కావాలాడ. ఇక కొడుకు రాగానే కొడుకు కూపాలి. ఇక వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది, ఏం చెప్పిందో ఏమో నోర్లేస్తుంది, లేదో ఒకటి సృష్టిస్తారాడ. కొంతమంది ఇట్లుంటారు. మరి ఎందుకు అట్లా? దేని గురించి? నీ బిడ్డ నీకెట్లనో వాళ్ళ బిడ్డ వాళ్ళకట్లనే కదా అని అనుకోరు. అమ్మా అట్లెట్లుంటది, నువ్వు మాత్రం రోజు ఫోన్ చేయొచ్చు, కోళ్ళ దానికి మాత్రం వాళ్ళ అమ్మోళ్ళు మాత్రం ఫోన్ చేయొచ్చు. అట్లుంటది. నా బిడ్డతోని ఏమంటారు, కోడలు దానికి విధంగా పంచాయతీ అయింది అనుకో, ఇక మాట్లాడలేదు అనుకో, కథం ఇంట్లో ఉన్నది చెప్పి ఏం సపోర్ట్ చేయదు. ఎవరైనా వచ్చినా, ఇంటికి ఎవరైనా చుట్టాలు పొట్టాలు వచ్చినా కూడా ఏం సపోర్ట్ చేయదు. ఏదైనా దావత్ పోతారు చూసినావా, ఇక ఆడేసుకుంటారు. చూడు ఎట్లా అనుకుంటున్నావు, ఇగో నా బిడ్డతో మాట్లాడతలేదు, నా బిడ్డనికి మాట మాట్లాడింది, అమ్మో గిన్ని మాటలు అన్నది తెలుసా, మాటనే మాట్లాడతలేదు అస్సలు, వామ్మో గిట్లుంటది అనుకోలే నేను, మస్తు హుషారైపోయింది, వామ్మో నా బిడ్డని సహిస్తలేదు అని చెప్తారు. మరి బిడ్డ ఏమన్నది, బిడ్డ అంటే సర్వాయి కోడలు ఏమన్నది అని చెప్పదు. ఓన్లీ కోడలదే తప్పు, మొత్తం కోడలదే, నా కోడలే మాట్లాడతలేదు, నా బిడ్డనే మంచిది అన్నట్టుగా బద్దం చేస్తారు. మరి ఏమిటికి మంచిగా ఉంటే ఇవి కూడా మంచిగానే ఉంటది కదా అని మాత్రం ఆలోచన చెయ్యరు. లేదు మాట్లాడకపోతే మరి పంచాయతీ ఏమిటికి అయింది, దేనికి అయింది, నువ్వు మొత్తం చెప్పాలి క్లియర్ గా. అట్లా చెప్పరు, ఒక సైడ్ నుంచే చెప్తారు. కోడల సైడ్ నుంచి మాత్రమే తప్పుదోలాడి ఈమె ఇట్లా చేసింది, అందుకే నా బిడ్డ మాట్లాడదు, నా బిడ్డనే మస్తు మంచిది, నీ బిడ్డే అనుకుంటున్నది మస్తు మంచిది, కోడలదే చెడ్డది అన్నట్టుగా చెప్తారు ముచ్చట. ఇక కథ వీళ్ళు బద్నాం చేసేదానికి 10 మందిలా కోడలు దాన్ని ఎట్లా బద్నాం చేయాలనే ఆలోచిస్తారు. పుసుక్కున బిడ్డతో మాట్లాడకపోతే గింత రచ్చ చేస్తారు వీళ్ళు. ఇక దసరా వస్తుందా, ఇక దసరాకు ఉంటుంది చూడ, అత్తయ్య నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, పెద్దరామాస వచ్చింది కదా ఇక పోతున్నా అని అంటే, అగో నా బిడ్డ వస్తుంది, అప్పలు కూడా చేస్తాడు, పోయమ్మనే ఇదంతా ఉడక అడుగుతాడు, ఇల్లంతా దులిపొద్దా, ఇదంతా కడగొద్దా, అప్పలన్నీ చెయ్యొద్దా, నా బిడ్డ వస్తుంది, నా బిడ్డ పిల్లలు వస్తారు అని చెప్పి కోడలు దాన్ని రేపు పండగ నంగి అలా పంపిస్తావు నువ్వు. అదే నీ బిడ్డను కూడా మరి వాళ్ళ ఆడబిడ్డ కూడా వాళ్ళ ఇంటికి వస్తుంది కదా అని చెప్పి వాళ్ళకి ఆపింది అనుకో, అయిపోయిగా ఇయ్యప్రాలకు ఫోన్ చేసి అమ్మ ఇట్లా పంపియవు, నువ్వు పంచాయితీ అవసరమైతే పంచాయితీ పెడతారు ఆడగా, నువ్వు ఎట్లా పంపియవు నా బిడ్డని, నాకు ఒక్క బిడ్డ 10 రోజులు నా బిడ్డ ఇంటికాడ ఉండొద్దా, దసరాకి రావద్దా నా ఇంటికి అని అంటావు. నీ బిడ్డ నీకెట్లనో మరి కోడలు కూడా అట్లనే కదా. ఆమె మాత్రం పెద్దరామస్త నాడే రా బిడ్డ నువ్వు వచ్చే, ఇంకా 10 రోజులు దసరా వెళ్ళాక వద్దు, పోరాళ్ళకు కూడా సెలవునలే ఏముంది రా నువ్వు అని అంటూ. కోడల్ని మాత్రం రేపు సద్దుల బతుకమ్మనంగా పోవాలి అమ్మగారింటికి. ఏమిటికి అంటే మీకు క్షమకీర్తి చేస్తూనే ఉండాలా, ఎప్పుడు పోవద్దా అమ్మగారింటికి, దానికి హక్కు లేదా
అనేది తెలియదు. చాలా మంది ఉన్నారు ఇట్లా. ఈ పండగ వచ్చింది అంటే, మెయిన్ దసరా వచ్చింది అంటే అన్ని విధాలు వీళ్ళు చేసి పెట్టే కోడలి అడుగు బయట పెట్టాలి, లేకపోతే ఇక రచ్చన రంబోలని ఇంట్లో ఇక అట్లుంటారు కొంతమంది. ఇంటి కోడలు అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. ఇక ఇంట్లోకి వచ్చి ఏం మాట్లాడతారు, ఇక ఈ యాదమ్మ కోడలు ఎంత మంచిది అనుకున్నావు, మస్తు మర్యాద ఇస్తుంది, అత్త అంటే గజ్జును వణుకుతుంది, ఓమో ఏందనుకుంటున్నావు, పిలిచి అని ఇట్లా వస్తుంది అని చెప్తారు. ఇంకా చేసే పైన ఇంకేం చెప్తారు, పుల్లమ్మ కోడలు అయితే ఎంత మంచిది అనుకుంటున్నావు, అత్తకు చెప్పండి ఒక్క పని కూడా చెయ్యదు పిల్ల, అత్త లేచి వారికి అన్ని పనులు చేసి పెడుతుంది, పిల్ల ఎంత మంచిదో, అమ్మో ఎంత అదృష్టం చేసుకుందో, ఆమె మస్తు మంచి కోడలు దొరికింది అని చెప్తారు. ఈ కోడలు మంచిది, ఆ కోడలు మంచిది, పురిగింటి కోడలు, ఎప్పుడు చూడు పక్కింటోళ్ళ కోడల మీదనే వాడు మంచిది అంటారు. నీ ఇంటి కోడలు కూడా మంచిదే, కానీ నువ్వు ఉండే విధానాన్ని బట్టి ఆమె మంచితనం అనేది బయటకు వస్తుంది, అంతేగాని నీ కోడలు కూడా మంచిదే. కానీ అట్లా ఉండదమ్మా, వీళ్ళు మాత్రం ఈడ వేసి రాసి రంపన పెట్టొచ్చు, దానికి ఈమె రియాక్ట్ అయితే మాత్రం మీ కోడలు చెడ్డదిగా, నా కోడలు అమ్మో అంత అజ్జకారుగా, దాని నోట్లో నోరోడు పెడతాడు అమ్మో అని బయట బద్దం చేస్తావు నువ్వే. ఆలింట రామాయణ నీకేం తెలుసు, బయటికి అట్లనే ఉంటారు అందరూ, లోపటి ఏం జరిగేది అనేది ఎవరికైనా ఉండి చూస్తే తెలుస్తుంది. అంతేగాని 24 గంటలు పక్కింటోళ్ళ కోడల్ని పొగడడం బంద్ చేసి ఉన్న కోడల్ని అర్థం చేసుకొని ఉంటే ఇద్దరు మంచి ఉండొచ్చు. కానీ అట్లా ఉండదు, అత్త పెత్తనం జిలాయించాలి, కోడలు వాడాలి అన్నట్టుగా చూస్తారు. అందుకే ఈ లోన్లు పంచాయతీ వాళ్ళకుంటారు తెలుసా. ఫస్ట్ కానీ అప్పుడు కోడలు దానికి ఇక తల్లిగారు చూపిస్తారు, అప్పుడు ఇలా సంబంధం ఉండదు కాబట్టి తల్లిగారికి 8 లక్షలన్న ఖర్చు, కానీ వీళ్ళకి మాత్రం సంబంధం లేదు, కానీ వీళ్ళకి ఏం ఫరక్ పడదు. ఇక సెకండ్ కాన్పు అప్పుడు అత్తగారిది బాధ్యత. అప్పుడు ఏమంటారు అనుకుంటున్నావు, గవర్నమెంట్ దవాఖానకు తీసుకోవాలి, గాంధీ హాస్పిటల్ లేదా, కోటి దవాఖాన లేదా, మంచిగా చూస్తారల్లా లేదా, కోటి దవాఖాన లేదా, మంచిగా చూస్తారల్లా కడుపున ఉన్న వాళ్ళకి. మీకేం తెలుసు, మేము చేసుకోలేదా, మేము వాళ్ళనే కదా నా బిడ్డ, నేను మంచిగా చూస్తారల్లా అని చెప్పుకొస్తావు. ఓకే బానే ఉంది. నీ బిడ్డకు వచ్చే వరకు నువ్వు అదే మాట మాట్లాడతావా? నీ కోడలు పెళ్లి చేసుకుంటూ బక్కనే ఉంటది. ఇక పిల్లలు అయినాక ఇక లాభ దానికి వచ్చారు అంతా. ఇక కథ మా అత్తల రియాక్షన్ ఎట్లుంటది అనుకుంటున్నావు, ఏముంది ఇంత తింటది, బర్ర తిన్నట్టు తింటది, అన్ని నోట్లకైనా కూరగాయలు చేస్తే ఇట్లా నోటేసుకుంటుంది, అట్లా చేస్తే ఇట్లా నోటేసుకుంటుంది, తిని ఇంట్లోనే కూర్చుంటుందా, ఏమైనా పని ఉందా, పాడుందా, లావు కాకపోతే ఏమవుతారు, ఇంత లావైంది చూడు, బర్రె షర్ట్ బలిసి చూడు అని మాట్లాడతారు. అమ్మ మన అత్త ఏమన్నా మరి అన్నం ఉంటదా, నాజుగుంటదా అంటే ఏముండదు, ఆమె కూడా 70 mm అయినా సరే కోడలు కొంకలు పెట్టుట్లా నెంబర్ 1 ఉంటది అత్త. ఎవ్వరికి లేని బాధ చేసుకున్న మొగోనికి ఉండదు, కన్నా పిల్లలకు ఉండదు, వాళ్ళ అమ్మాయికి కూడా ఉండదు. నీకెందుకు అంత బాధ, ఆ ఒళ్ళు ఏమైనా చేసుకొని పెట్టుకునేదా, దేవుడు కలిగించిన దానికి ఉన్నది. సరే పెళ్లి కాకముందు నుంచి లావు ఉన్నదా అని అంటే లేదు, మధ్యలైన దానికి ఆమెం చేస్తుంది. కానీ అట్లా ఉండదు, ఓ దీర్ఘాలు తీయాలి, ఆ లావు ఉందని ఎక్కి తీయాలి. పోని పుసుక్కున వాళ్ళ బిడ్డనే సేమ్ ఇదే సిచ్యువేషన్ లా పిల్లలు పుట్టినాక లావైంది అనుకో, ఇక అప్పుడు ఎట్లుంటది అనుకుంటున్నావు, అయ్యో ఉత్త చెత్త ఏముంది వదిలే, ఉత్త చెత్త అది, ఓ దాని పానం ఉన్నది ఒంట్లే, ఓ బిడ్డ పిల్లలు పుట్టినాక పెద్ద ఆపరేషన్లు అయ్యి గట్ల లావు అయ్యింది, మస్తు బక్క ఉండే నా బిడ్డ తెలుసా, తినది అస్సలు, బిడ్డ పాపం డైటింగ్ కూడా చేస్తుంది కానీ తక్కువ అయితే లేదు, ఏం చెయ్యవద్దునే అని చెప్తూ. కోడలు అన్న వరకు ఏమో తింటుంది బరలే కాటు, బిడ్డ అన్న వరకేమో అమ్మో ఉత్త శక్తి అమ్మా, ఉత్త కొవ్వమ్మా అని అంటూ. ఏమిటికి అట్లా అర్థం కాదు. అత్తకు జ్వరం వచ్చింది అనుకో, వారం రోజుల దాకా తక్కువ కాదు వాళ్ళకి, వారం రోజుల దాకా కుస అమ్మా అయ్యా జ్వరం అస్సలు తక్కువ అయితే లేదు, అసలుకే చేతన అయితే లేదు, నెత్తంతా ముషిపడుతుంది, ఓయమ్మో రెక్కలన్నీ గుంజుకపోతానాయి, నా కాళ్ళన్నీ గుంజుతానాయి అని అంటారు. ఓకే మంచిగా ఉంది. అదే కోడలు కానీ జ్వరం వచ్చింది అనుకో, 2 రోజులైతే ఇంకో తక్కువ కాలేదా, 3 పూటలు గోళీలు వేసుకోవాలి, లేవాలి, చేసుకోవాలి, ఒకటి చేస్తాడు. నీ పిల్లలని నీ మోన్ కొండుకొని కూడా నీకు చేత కాకపోతే ఎట్లా, ఇక ఊకే ప్రతిసారి చేస్తే అందుకుంటారా, తయారుగా ఓపిక వేసుకొని చేసుకోవాలి, ఇంత తినాలి, ఇన్ని గోళీలు వేసుకోవాలి, లేచి చేసుకోవాలి అని మాట్లాడతారు. అది 2 రోజులకు మించి మంచం మీద వండొద్దు, కుసని అస్సలే ఉండొద్దు. అయ్యో గీత జ్వరంగా గిట్ల చేస్తున్నావు, వామో మేమైతే కష్టం చేసేది, మోపులు మోసేది, గడ్డి కోసేది, వరి కోసేది అని చెప్పుకొస్తారు. అమ్మా మరి మీకు వచ్చినప్పుడేమో కుసకుసో అని ఉంటారు, కోడలు దానికి వచ్చినప్పుడు మాత్రం జల్ది తక్కువాలంటే అదేమన్నా తెచ్చుకొని పెట్టుకుందా జ్వరము, అర్థం కాదు. ఇట్లుంటారు కొంతమంది, ఇదేం సైకోయిజమో అర్థం కాదు. ఇంట్లో ఏదైనా కార్యమైంది అనుకో, ఫంక్షన్ ఇక అయినప్పుడు ఇదే గవడి చేసుకోవాలి పని, అత్తుంటది, ఆడబిడ్డ ఉంటది, చెల్లె మీద వస్తుంది అంతే. అగో అజ్జయ్ ఇగో ఇజ్జయ్ ఇది ఈడబెట్టు, అది ఆడబెట్టు. ఏ అమ్మా మీరు లేచి చేస్తే తప్పేముంది,
మీ ఇంట్లో దావతే కదా అని అత్త అనుకో, అయ్యో మరి నా ఇంట్లో దావతే, మరి నా కోడలు దానికి తెలుసుకోండి, కొన్ని తెలియదు, నేను చేసుకుంటా అని అన్నదమ్మా. కూర్చుంటది. అమ్మ నాకేడే చేతన అయితే లేదు, అమ్మో నడుమంతం వస్తుంది, నాకు అస్సలకే చేతన అయితే లేదు, అమ్మో నా కాళ్ళని కూస్తున్నాయి, నా మోకాళ్ళని కూస్తున్నాయి, కూర్చుంటే లేవస్తలేదు, ఇన్ని ఒంకలు చెప్తారు. మరి కోడలిది మిషనా చేస్తందుకు అనేది అర్థం కాదు. పోనీ ఆడబిడ్డ అని ఏమైనా సాయం చేస్తుందా అంటే ఇంకా దేవత ఆమె కూర్చున్నటానికి చాయ్ తీసుకొచ్చి ఇవ్వాలి, టిఫిన్ తీసుకొచ్చి ఇవ్వాలి, ఏదో కూర్చుంటారు చెటాని బిడ్డలు ఇల్లు. కోడలిది మొత్తం షాకి చేసేందుకే వచ్చింది, ఇంకా అదొక యంత్రం, అదొక మిషన్, చేసి పడి ఆడ సావని అంతే, వీళ్ళకి సంబంధం లేదు, ఇంకా అదొక తిరగబడి చేసుకోవాలి అంతే. ఇక అనుకోకుండా వచ్చిర్రే అనుకో, వాళ్ళు వచ్చే వారికి మన ఇంట్లో పుస్తకాలు జరిగే వస్తువులు అనేది అనిపించినాయి అనుకో, తెచ్చుకురా కొత్తది, తెచ్చుకురా కొత్తది అన్న తెచ్చుకురు బాగానే. ఇక కట్టం వాళ్ళ సూపులన్నీ గోడలకి ఏమున్నాయి, బండల మీద ఏమున్నాయి, ఈటి మీద ఏమున్నాయి, కొత్త ఏ వస్తువులు తెచ్చిర్రు, ఇది ఒకటి అలవాటు ఉన్నట్టుంది వాళ్ళకి. ఇక చూడాలి చెయ్యాలి. ఇక మనం పుసుక్కున్న మనం చెప్పలేదే అనుకో, అక్కకి ఈ వస్తువు తెచ్చుకున్నాం మేము ఎట్లుంది అని పుసుకున్న మనం చెప్పలేదే అనుకో, ఇక కథం పెట్టి పోయే వరకు అది ఎట్టనన్నా అనుకోవాలి. ఇక అదో ఇది తెచ్చిర్రు చెప్పనే లేదు ఒక మాట, నేను చెప్తే ఏమన్నా అంటనా ఎడ తెచ్చినవు అని దీగలిస్తారు. మనం మంచిగా అడుగుతారా అంటే అడగరు, దీగలిస్తారు. ఆఖరికి డోర్ మ్యాట్లు తెస్తే కూడా విచిత్రంగా చూస్తారు ఇట్లా. మరి మీ ఇంట్లో తెచ్చుకోరా వస్తువులు కొత్తగా అర్థం కాదు. ఆ విచిత్రంగా చూసుడేందో, ఆ సూపులేందో, అవి అర్థం కాని సూపులు. అసలు కోడలిది రాలేదనుకో అలా పరువు పోతుంది. ఎట్లా? ఎందుకంటే అమ్మో ఏమైందో ఏమో, అలా ఇద్దరే రాలేదు, వాళ్ళు మరదలే రాలేదు, ఎందుకు రాలేదో ఏమో అలా అని గుసగుస అనుకుంటారు. అలా అనుకోవద్దు. కాబట్టి కోడలు అలా కనిపించాలి కాబట్టి అప్పుడు తీయగా పుల్లగా కమ్మగా మాట్లాడతారు. అదే లేకపోతే మీ అమ్మ ఇక చూసుకున్న సామిరంగా ఉంది, ఇక దేడుతాడి పోషమ్మ గుడి అన్నట్టు, సామిరంగా ఉంది, ఇక దేడుతాడి పోషమ్మ గుడి అన్నట్టు ఉంటుంది వీళ్ళది. ఇక కోడలు దాని సొంతంగా ఏదైనా దాని పరంగా ఏదైనా దావత్ అయింది అనుకో, అంటే ఇక శ్రీమంతమే గాని, లేకపోతే ఫస్ట్ పుట్టినప్పుడు 21 గాని, బర్త్డే గాని అయినాయి అనుకో, ఇక అయినప్పుడు దావత్ అంతా అయిపోయినాక ఇక కట్నాలు పెట్టుబోతలు అవన్నీ వస్తాయి కదా, అవన్నీ తీసుకొని ఆ ముంగట పెట్టి, అత్తయ్య మా వాళ్ళు ఇది పెట్టిర్రు, మీ వాళ్ళు ఇది పెట్టిర్రు, ఈ బంగారం ఇంత వచ్చింది, ఈ వెండి ఇంత వచ్చింది, ఈ పైసలు ఇంత వచ్చినాయి అని లెక్కలు చెప్పాలి ఆమెకి. ఏ మీటింగ్ చెప్పాలి? మళ్ళీ ఆమెకు చెప్పి ఆమె చేతులు పెట్టాలి అవి. లేదంటే 3వ ప్రపంచ యుద్ధం ఇంట్లో జరిగే తీరుతుంది. ఇక ఎందుకు మరి అంతగానము అంటే ఖచ్చితంగా మీకు చెప్పాలి ఏమన్నా రూల్ ఉందా? పోనీ దాని పైసలు దానికి వచ్చినాయి, దాని బిడ్డ దావతి, దాని కొడుకు దావతి అని అనుకోవచ్చు కదా. అట్లా మాత్రం అనుకోరు కొంతమంది. తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టాలి మొత్తం. అట్లయితే నాకు సాటిస్ఫాక్షన్. లేదంటే 3వ ప్రపంచ యుద్ధం ఇంట్లో జరిపించేసి కథం అప్పుడు కళ్ళు చల్లబడేలాగా తీసుకుంటారు. ఇట్లుంటారు కొంతమంది. ఎప్పుడు సంతోషం ఉంటారు తెలుసా? కోడలికి కొడుకుకి ఇక వాళ్ళ రూమ్ నుండి పంచాయతీ పెట్టుకొని కాకిరి బీకిరి కొడుకు గొంతు జరెక్కు వినవాడి అట్లా ఇట్లా అని ఇక లొల్లి పెట్టుకుని అనుకో, ఇక బయట కూర్చున్న అత్త ఎట్లా మంచిది అబ్బా తింటాయి అని ఇక ఇంకా మొత్తం నెత్తికెక్కి కూర్చుంది రాను ఇంకా అని మెల్ల ఫీలింగ్ ఉంటుంది. ఇక అదే పుసుక్కున్న 2 దెబ్బలు పడ్డ శబ్దమే వినిపించింది అనుకో, ఇక అత్త రియాక్షన్ ఎట్లుంటే అనుకుంటాం, ఈ అమ్మ మంచి పడే 2 ఇంకో 2 వీకురా మీకు ఇంకో 2 వీకు దానికి అట్లనే పడాలరా, నువ్వు అట్లా చేయకనే అట్లయినవరా బాగే అంటదా, ఇట్లా పెట్టుకుంటదా, ముడుచుకొని ఇంకా చూస్తుందా ఉంటది, ఇక చూస్తా ఉంటది, రూమ్కి వెళ్ళి చూస్తా ఉంటది. ఎంత సంతోషం ఉంటుంది. అత్తలు ఈ విషయాలలో ఆనందంగా దాయకంగా ఇక్కడ మాత్రమే కనిపిస్తారు, ఇంకేడ కనిపించరు. వాళ్ళకి ఎక్కువ సంతోషం ఇచ్చేది అని అంటే కొడుకు కోడలు పంచాయతీ పెట్టినప్పుడు, కొడుకు వచ్చి కోడలు కొట్టినప్పుడు, అప్పుడు వాళ్ళకి ఎక్కడ లేని సంతోషం. ఒక ₹1 ఇచ్చిన ఆనందం ఉండదమ్మా. కొడుకు కోడలు పంచాయతీ పెట్టుకోవాలి, 2 దెబ్బలు వాడాలి, అప్పుడు వాళ్ళకి 10 తులాల బంగారం మీదేసి కుసబెట్టి పెట్టుకుంటారు, అట్లుంటారు వాళ్ళ సంతోషం.